హాయ్ అండి, ఇది రాజ్ క్రియేటివ్ ఫ్యాషన్స్ నుంచి ఇది లెహంగా ఒక శారీ తీసుకున్నారు వాళ్ళు. ఆ శారీలో వాళ్ళకి లెహంగా ప్లస్ క్రాప్ టాప్ కుట్టాలన్నారు. అందుకని పళ్ళు పార్ట్ని ఇలా చేసిన తర్వాత ఇది కటింగ్ చేసేసుకోవాలి. ఎక్కడైతే మనము పళ్ళు పార్ట్ ఉంచుకున్నాం కదా క్రాప్ టాప్ కోసం, అది కటింగ్ చేసేసుకోవాలి. అప్పుడు పళ్ళు పక్కకి వెళ్ళిపోతుంది కాబట్టి మిగిలిన శారీ ఎంత ఉంది దాన్ని చూసుకుంటా ఇటు పక్కన ఇది కట్టుకొంగండి. కట్టుకొంగులో కూడా ముక్క ప్లెయిన్ ఇస్తాడు కదా, అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే లెహంగా కుట్టినప్పుడు అక్కడ కొద్దిగా ఇలా డిజైన్ ఉండనట్టు ఉంటుంది అన్నమాట. అందుకని అలా ఉంటే బాగుండదు. కాబట్టి కట్టుకొంగులో ఉన్న ముక్కను కూడా తీసేయాలి, పళ్ళులో ఉన్నదాన్ని తీసేసుకోవాలి. అప్పుడు మధ్యలో ఉన్న ముక్కని మనకు ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి, విడ్త్ ఎంత కావాలి. హైట్ నేను 24 తీసుకున్నానండి. అంటే 24 తీసుకుంటే మళ్ళీ 2 ఇంచుల పట్టీ వేస్తాం కాబట్టి లెహంగాకి ఆ 2 ఇంచుని తగ్గించుకుని మనం తీసుకుంటే, అంటే కుట్లల్లో కూడా ఉంచుకోవాలన్నమాట. కుట్లల్లోకి కింద అయితే ఇక్కడ మడవాల్సిన అవసరం లేదు. అందుకని దాన్ని డిలీట్ చేసుకొని జస్ట్ ఇక్కడ నడుం దగ్గర కుట్లకు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు తీసేసుకొని అన్ని చోట్ల 24 మార్కింగ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. వెళ్తే అక్కడ మీకు కరెక్ట్గా లెవెల్గా వస్తుంది. ఆ లెవెల్గా వచ్చినప్పుడు మనం నీట్గా కట్ చేసుకుంటే హెచ్చు తగ్గులు లేకుండా, కుచ్చులు పెట్టేటప్పుడు ఇబ్బంది పడకుండా, ఒక చోట హైట్ ఒక చోట డౌన్ లేకుండా ఇలా మార్కింగ్ చేసుకుంటే బాగా వస్తుంది. ఫైనల్ ఎప్పుడైనా మనం ఒక ముక్కను కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా అలా టేప్తో మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హైట్ అనేది డిఫరెన్స్ రాదు, ఒక చోట హైట్ ఒక చోట డౌన్ అనేది రాకుండా నీట్గా వస్తుంది. అది మెయిన్ పాయింట్. ఏది కట్ చేసినా శారీలో మిడిల్ కట్ చేస్తుంటే మార్కింగ్ అలా చేసుకుని వెళ్ళాలి. ఇది కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని మీటర్స్ తీసుకుంటున్నామో అది లెక్క కాకుండా ఫుల్ ఎంత ముక్క తీసుకుంటున్నామో దాన్ని సెంటర్కి ఒక కట్టించుకోవాలి. సెంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ సెంటర్కి ఒక కట్టించుకోవాలి. ఇచ్చుకుంటే అప్పుడు మనకి కరెక్ట్గా, అంటే మన నడుం లూజ్ ఎంత ఉందో అంత మనం పెట్టుకోవడానికి కుదరదు. ఇది నడుం పట్టీకి వాడదామని తీసుకున్నానండి, కానీ వేరే చోట ముక్క ఉందని దీన్ని వాడలే. ఇటు కానీ అటు కానీ తీసేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నా. కానీ మళ్ళీ ఐడియా వచ్చి క్రాప్ టాప్కి డిజైన్ మార్చుకున్నాను. ఆ మార్చుకోవడం వల్ల ఈ నడుం పట్టి ఇది కాకుండా వేరేది వాడాను అనమాట. అలా వాడుకుంటే ముక్క కూడా వేస్ట్ అవ్వకుండా వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకని అలా దాన్ని డ్రాప్ అయిపోయాను అనమాట. డ్రాప్ అయిపోయి లెహంగాకి ఇది బ్లౌజ్ ఎంత ఉంది, దానికి ఇంత సరిపోతుందా లేదా, హైట్ సరిపోతుందా లేదా, లూజ్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకున్నాక నాకేమనిపించిందంటే సెంటర్ పార్ట్లో వేరేది బార్డర్ని తీసుకొచ్చి పెడితే కొద్దిగా లుక్ డిఫరెన్స్ వస్తుందని అనిపించింది. ఇవ్వండి, ఇవి 4 పార్ట్స్ కట్ చేశాను కదా, కట్స్ ఇచ్చుకున్నాను కదా. ఆ 4 పార్ట్లో ఒక పార్టు అంటే నడుము లూజ్ ఒక 20 వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక పార్టు 5 రావాలన్నమాట. కుచ్చులు పెట్టిన తర్వాత ఎక్కడైతే కట్ వచ్చిందో అక్కడికి 5 వచ్చి రావాలి. నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ కట్కి మళ్ళీ 5, ఆ నెక్స్ట్ కట్కి 5, అలా 5 చప్పున 20 వచ్చేస్తే అప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనం మొత్తం కుట్టిన తర్వాత చూసుకునే దానికన్నా దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి కుచ్చులు పెట్టుకుంటే మనకి ఎక్కడ మిస్టేక్ వచ్చింది నెక్స్ట్ దాంట్లో అయినా కొద్దిగానే తేడా వచ్చింది అనుకోండి, నెక్స్ట్ దాంట్లోకి కవర్ చేసుకోవచ్చు. అలాంటి ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్ కుట్టుకుంటా వెళ్ళిపోతే అప్పుడు నడుము లూజ్ ఎక్కువ వస్తే మొత్తం పీకాలి. అట్లా కాకుండా ఇలా 4 పార్ట్స్ చేసుకొని ఉన్న దానిలో ఫస్ట్ ముక్క 4 పార్ట్స్, ఆ తర్వాత నడుము మెజర్మెంట్లో 4 పార్ట్స్ చేసి ఆ నడుము 20 ఉంటే
10గా మార్చుకోవాలి. అలా చేసుకుంటే మనకి అసలు కుచ్చులు పీకే పని ఉండదన్నమాట. ఒకసారి కుట్టిన తర్వాత ఇలా కట్స్ వచ్చేదాకా ఇలా కుట్టేసాను అనమాట. అదే ఫార్ములా వాడితే కరెక్ట్గా ఉంటుంది. అది పోయిన చూసాను కరెక్ట్గా నడుము మొత్తం వచ్చేసింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత దీనికి నడుము పట్టి వేసాను. నడుము పట్టి కూడా వేసేటప్పుడు ఏం చేయాలంటే మనము బయట నుంచి కుట్టేసుకోవాలి. ఇట్లా ఇటు నుంచి కుట్టేసుకో, ఇట్లా ఈ లోపల ఇక్కడ జాయింట్ వేసి దాన్ని ఇటువైపు తిప్పుకొని కుట్టుకుంటే, అలా చూపించిన అటు తిప్పి కుట్టుకుంటే మనకి మంచి వైపు కనిపిస్తుంది. కాబట్టి ఈజీగా అక్కడ ఒక స్టిచ్ పైకి ఒక స్టిచ్ కిందకి అలా ఉండకుండా కరెక్ట్గా స్టిచ్ కనిపిస్తుంది అనమాట. లెవెల్గా ఎక్కడ వెళ్ళాలి కుట్టు ఒక చోటి మనం ఇట్లా ఇష్టం వచ్చినట్టు కుట్టేసాం అనుకోండి, లెవెల్ రాదు, చూడ్డానికి పైన లుక్ కనిపించదు. అందుకని లోపల కుట్టి బయటకి ఫోల్డ్ చేసి మారిస్తే అది చూసారా లుక్ నీట్గా వచ్చింది, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చిన్నపిల్లలు కుట్టుకుంటే ఒక సారీలో 2 పిల్లలకి వచ్చేస్తుందండి, నీట్గా వచ్చేస్తుంది.